హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు త్వరగా పనులన్నీ చేసుకొని షాప్ అయితే వెళ్ళాలి. సో ఇల్లంతా క్లీన్గా పని చేసేసుకున్నాను. చూడొచ్చు, అంత పని కట్ చేసుకున్నాను. వంటింట్లో కూడా అంతా క్లీన్ చేసినాను నేను. స్టవ్ ఇవంతా టిఫిన్ తిని బయలుదేరాలి. కొద్దిగా ఈ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొద్దిగా కుచ్చులు ఎక్కువ ఉన్నాయి. అందుకే వ్లాగ్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయడానికి అయితే ఉండలేదు. బికాజ్ కుచ్చులు వేస్తూ ఉంటాను, వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. అర్జెంట్ అన్నా కూడా నేను కస్టమర్ ఫీల్ అవ్వకూడదు అనేసి తీసుకుంటాను. సో ఇలా ఈ వీక్లీ వన్స్ ట్వైస్ అలా పోస్టింగ్ వీడియో లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకటి నుంచి కంటిన్యూస్గా లాగ్ అయితే వస్తుంది. కొద్దిగా బిజీ ఉంటే నేనైతే లాగ్ అయితే చేయడానికి వీలు పడిందండి. బికాజ్ పని ఎక్కువ ఉంటే వీడియో మీద గమనం పోయలేదనమాట. సో ఫ్రీ ఉంటే వీడియో చేసి పెడతానమాట. ఫ్రీ లేదంటే వ్లాగ్ చేయడానికి, డబ్బింగ్ ఇవ్వడానికి, వీడియో షూట్ చేయడానికి టైం అయితే ఉండలేదు గైస్. అందుకనేసి కంటిన్యూస్గా వీడియో అయితే పోస్ట్ చేయడానికి అయితే ఉండలేదు. చాలా ఒక 3-4 మంత్స్ అడిగారు. ఎందుకు 3-4 మెంబర్స్ అడిగినారు ఎందుకు అక్కడ లాగ్ చేయడం లేదు కంటిన్యూస్ అనేసి. సో ఇది మ్యాటర్. బిజీ ఉండడం వలన లాగ్ అయితే చేయడం లేదు. ఈరోజు నుంచి కంటిన్యూగా వేయడానికి అయితే ట్రై చేశాను. వర్క్ ఉండడం వలన డబ్బింగ్ వీడియో అయితే తీసేసుకుంటాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. షాప్లో పని చూసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని చదివించుకొని పిల్లల హోంవర్క్ అది ఇది పట్టించుకొని వంట అన్నీ చేసుకొని నైట్ టైర్డ్ అయిపోతాను. సో అందుకని బ్లాగ్ అయితే చేయలేదు గైస్. రేపటి నుంచి కంటిన్యూస్గా బ్లాగ్ వేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు అంతా పని చేసుకొని షాప్కి అయితే వెళ్తున్నాను. షాప్కి వెళ్ళే లోపల ఒక ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఒక పోట్లీ బ్యాగు బై 1 get 1 ఉంటే పెట్టినాను. చూపిస్తాను అది ఎలా ఉందని. చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. తప్పుకున్నట్ల నా వీడియో అయితే మీరు చూస్తారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్ వచ్చింది కదా గైస్, దాన్ని అయితే చూపిస్తాను రండి. ఇదేనండి చెప్పిన పార్సల్. ఏంటి చిన్నగా ఉంది, ఎందుకు పార్సల్ వచ్చిందని చెప్పినారంటే చిన్నదన్నా కానీ పెద్దదన్నా కానీ పార్సలే కదండి. సో జస్ట్ జోకింగ్ చేసినాను. పార్సల్ వచ్చింది, ఓపెన్ చేసినానండి. ఇది వచ్చేసి బ్యాగ్ అండి. బ్యాగ్ 2 bags బై 1 get 1 ఆఫర్ ఉంటే బ్యాగ్ పోట్లీ బ్యాగ్ అండి. పోట్లీ బ్యాగ్ నేను బై 1 get 1 ఉంటే ఆఫర్లో ఉంటే పెట్టానండి. 170 రూపీస్ అండి. ఫ్లిప్కార్ట్లో రెండు కలిపి 170 రూపీస్. సో నా దగ్గర పోట్లీ బ్యాగ్ ఉండలేదు. సో అందుకనేసి కావాలని బై చేసినాను. బికాజ్ బై 1 ఆఫర్ ఉంటేనే కొన్నానండి, వేస్ట్ అయితే చేయలేదు. అండ్ దగ్గరలో ఒక పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి అయితే యూజ్ చేయాలనేసి కొన్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేనైతే ఈ బ్యాగ్ని లాక్ చేయడము, ఓపెన్ చేయడం, చూడడము ఇదంతా ట్రై చేసినాను. బట్ వర్క్ అంతా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. ఈ పర్ల హ్యాంగింగ్ అయితే చాలా బాగుంది. నాకు చూడొచ్చు, చాలా బాగుంది కలరు. రెడ్ కాదు, ఇది టమాటో రెడ్ కాదు, అటు పింక్ కాదండి, అలా ఉంది కలరు. చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్ వర్క్, దాని మీద హ్యాండ్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా క్రీమ్ కలర్ మీద రెడ్ వేసినారు, రెడ్ కలర్ మీద క్రీమ్ కలర్ వేసినారు. సో వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది గైస్. మీకు కూడా కావాలనుకుంటే కొనుక్కోండి. ఫ్లిప్కార్ట్లో ఓన్లీ 175 రూపీస్ ఆఫర్ జరుగుతూ ఉంది. సో ఆఫర్లో కొన్నా నేను. అండ్ ఇలా ఓపెన్ క్లోజ్ ఒకసారి ట్రై చేసినాను. సో ఇది దగ్గరలో పెళ్ళి ఉంది మా రిలేటివ్స్ది. సో పెళ్ళిలో మ్యాచింగ్ ఉండాలని కొన్నాను. చూద్దాం అప్పుడు వేర్ చేసినానా లేదా అని. అక్కడ ఎవరన్నా ఇక్కడ కొన్నావని అడుగుతారు, చెప్తా. నెక్స్ట్ దీని రివ్యూ అయితే అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలోన. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి 2 బ్యాగులు. ఇంకా ఈ లాగ్లో 2 days లాగ్ అయితే 2 రోజులు వీడియో అయితే యాడ్ చేసినాను. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు. అది అయిన తర్వాత నెక్స్ట్ మా పిల్లలకి బాక్స్కి
రెడీ చేస్తామని పులగూర గుజ్జు చేసినానండి. పులగూర గుజ్జు రైస్లో కలిపేసి బాక్స్ కట్టేద్దామని చేస్తున్నాను. నాకు ఒక 3-4 డేస్ హెల్త్ అంతా బాగుండలేదండి. అందుకనేసి నేను లాగ్ అయితే చేస్తాను లేదు. బట్ బిజీనూ ఉండి ప్లస్ 2 హెల్త్ ఇష్యూస్ ఉన్నందువలన కంటిన్యూ చేయడానికి కాలేదు. సో ఇల్లంతా గందరగోళంగా ఉండింది. సో 2 వీడియోలు ఒక రోజు అయితే చేసినాను. నేను ఇలా సింపుల్గా రైస్లో కలిపేసి బాక్స్ కట్టేసినాను. పిల్లల్ని త్వరగా పంపిస్తామనేసి. ఇంట్లో పని చాలా ఉందండి. ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయినాయి బిజీ ఉండడం వలన ప్లస్ హెల్త్ ఇష్యూ వలన నేను అలాగే వదిలేసినాను. ఏదన్నా నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదన్నా కూడా నేనైతే టెన్షన్ తీసుకునేలేదు. అంతా ఫస్ట్ నేను బాగుంటే పనులు చేస్తాను, లేదంటే ఫస్ట్ నా హెల్త్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అలా చూడొచ్చు, ఇలా అయిపోయినా నేను బాగాలేక మౌత్ అంతా ఎక్స్ట్రాలు అయినాయి. చూడొచ్చు ఇలా గాయాలు అయినాయి. ప్రజెంట్ తక్కువైనాయి. ఓకే, ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపే దాంట్లో రెస్ట్ అయితే చేయలేదు. నేను ఈరోజు ఫుల్ రెస్ట్ చేస్తామనేసి అనుకున్నాను. బట్ షాప్కి అయితే వెళ్ళాలి. షాప్ కూడా కొద్దిగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి, మాఘమాసం వేరే. సో వెళ్ళాలి. మా పాప అయితే రెడీ అయింది. జడ వేస్తామా అనేసింది. వేసేసి త్వరగా పిల్లల్ని ఇద్దరిని పంపిస్తామని బాక్స్ అయితే కట్టేసినాను. ఇంకా బ్యాగ్ కూడా రెడీ చేసి పెట్టేసినాను. పంపించిన తర్వాత ఇంకా షాప్కి వెళ్దామని రెడీ అయినాను. ఇంకా షాప్కి అయితే ఇంకా ఇంట్లో పనంతా చేసుకొని షాప్కి వచ్చేటప్పటికి కొద్దిగా టైర్డ్ అయినాను. ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. సో అందుకనే అనుకుంటాను. ఇంకా షాప్లో ఎక్కడిదక్కడే పడేసి వెళ్ళిపోయినాను. సో అంతా ఎత్తి పెట్టుకుందామని కసు అయితే నూకాలి. పూజ చేసుకొని కసునికి పూజ చేసి ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటే సరిపోతుందండి. నేను సాయంకాలం కొద్దిగా టైర్డ్ ఉంటే అలాగే ఎక్కడి పనులు అక్కడ ఇచ్చేసిపోతాను. వచ్చి మార్నింగ్ సర్దుకుందామని మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకొని వచ్చేటప్పటికి సుస్తాను వేస్తుంది. మళ్ళీ సర్దల్లా ఇక్కడ అని ఇంట్లో సర్దేసి వచ్చి మళ్ళీ ఇక్కడ సర్దాలని ఇంకా తప్పదు. ఇంకా కసును అయితే నొక్కుదామనేసి కసు నొక్కుతున్నాను. కుచ్చులు వేయడం వలన థ్రెడ్స్ చిన్న థ్రెడ్స్ ఎక్కువ పడిపోయి అదే కొద్దిగా మెస్సీ అనిపిస్తుంది అంతేనండి. సో లేదంటే నీట్గానే ఉంటుంది. ఈ థ్రెడ్స్ కుచ్చులు కట్టడం వల్ల చిన్నవి పడతాయి. అండ్ కస్టమర్స్ వస్తే ఫాల్స్ చూపించడం కానీ, శారీస్ చూపించడం, డ్రెస్ చూపించడం, ఏదైనా ఇవ్వడం అని అక్కడక్కడే పెట్టేసింటాను. స్టిక్కర్ చూపించడం కానీ, బ్యాంగిల్స్ చూపించడం కానీ, ఇలాంటివన్నీ టైర్డ్ అయింటే సాయంకాలం వెళ్ళేటప్పుడు అక్కడే పెట్టేసి వెళ్ళిపోయి ఉంటాను. సో వచ్చాక అవన్నీ సర్దుకొని నీట్గా కసువు అయితే నూకేసుకుంటున్నాను. అక్కడ ఇక్కడ పని చేయడం అంటే కొద్దిగా రిస్కీనే, బట్ చేసుకోగలుగుతున్నాం అనే కాన్ఫిడెన్స్తో ఆ 2 పనులు చేసుకుంటాం అంతే. ఇంకేం వేరే లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు వచ్చేది అని మరీ అనొచ్చు. బట్ 2 పనులు చేసుకోగలుగుతాం అనే ఓపిక మనకి, కాన్ఫిడెన్స్ మన మీద మనకుంటే మనము ఇలా ఎక్స్ట్రా పనులు కూడా చేసుకుంటాము. చూడండి, కసు అంటే ఇదే. ఎక్కువ థ్రెడ్స్ కట్ చేసినవి ఉంటాయి, సిల్క్ థ్రెడ్ కట్ చేసినవి, అదే కసు అంటే. మళ్ళీ ఇంకా ఫాల్స్ అయితే అలాగే పీక్ పట్టేసినాను. సో వాటిని కొద్దిగా సర్దుకుంటున్నాను. పడిపోతున్నాయి. బట్ ఎందుకో షాప్ అంతా క్లీన్ చేయాలి. ఈ 15 డేస్ నుంచి సరిగ్గా షాప్ క్లీన్ అయితే చేసుకోలేదు. సరిగ్గా షాప్లో నీట్గా పెట్టుకోలేదు. రావడము, వర్క్ చేసుకోవడం, పోవడం ఇలా జరుగుతుంది. ఎక్కడొక్కడే ఉన్నాయి. సో ఈ శివరాత్రి పండుగ అయిపోయిన తర్వాత అంత షాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంత సర్దినా ఒకరోజు ఉంటుంది అంతే మన షాపు. ఎందుకంటే కస్టమర్లు వాళ్ళకి ఎట్లా కావాలో అలా చూసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. సో అలా ఉంటుంది మన షాప్లో. సో ఇదండి చూడండి, కసు అంటే ఇదే. ఫాల్స్లు కుట్టడము, దారాలు జిగ్జాగు ఫాల్స్ వేయడము, అండ్ థ్రెడ్స్ సిల్క్ థ్రెడ్ కట్ చేసినప్పుడు పడిండేవి అవి ఉంటాయన్నమాట అంతే. ఇంకా సొంత ఊడ్స్ ఎత్తి పడేసి పూజ అయితే చేసేసుకుని కూర్చున్నాను. ఇంకా ఒక శారీకి అయితే కుచ్చులు కడదాం అనుకుని రెడీ అయిపోయినాను. ఈ బీడ్స్ యూజ్ చేసి స్లాంటింగ్ డిజైన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నేను నీట్గా చూపించలేదండి, బికాజ్ ఓల్డ్ వీడియోలో ఈ శంకు డిజైన్ అని కూడా అంటారు దీన్ని. ఈ డిజైన్ని చూడవచ్చు, మన పాత వీడియోలో ఉంది. సో అండ్ నేను మిక్స్డ్ థ్రెడ్ వేసుకున్నాను. కావాలంటే ఇంకోసారి చూసి అబ్జర్వ్ చేయండి. క్రోషా వర్క్ వేసేవాళ్ళు వచ్చేవాళ్ళు అయితే ఇలా చూసినా కూడా తెలుస్తుంది. లేదా బిగినర్స్ అయితే మన వీడియోస్లో, పాత వీడియోస్లో అయితే ఉన్నాయి. ఇదే శంకు డిజైన్ అనేసి ఒక లాగ్ అయితే వేసినాను, ఒక వీడియో అయితే. దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు, నీట్గా అర్థమవుతుంది. సో నేను ఇది
చూపించలేదన్నమాట మరొకసారి ఎందుకనేసి బేసిక్ లైన్ నుంచి చూపించలేదు. ఇది ఒకే స్టెప్లోనే వేసేసుకోవచ్చు. సో అలా అల్లేసుకున్నాను. సో అండి శారీకి ఒకసారి ఇలా లాక్ వేసుకొని 4 చైన్స్ వేసుకున్నాను. డబల్ కుచ్చులు, డబల్ శంకు డిజైన్ అయితే వేసుకున్నాను నేను. సింగిల్ శంకును వేసుకోవచ్చు, త్రిబల్ వేసుకోవచ్చు. 3 కుచ్చులు, 3 శంకు డిజైన్స్ ఇలా మనకి ఎలా డిజైన్ కావాలో అలా వేసుకోవచ్చు. నేను డబల్ శంకు డిజైన్ వేసుకుంటున్నాను. చూడండి, బీడ్ని తీసుకొని ఇలా వేసుకొని ఒక లాక్ వేసి క్రోషా మీద థ్రెడ్ని చుట్టుకొని చూడండి ఇలా థ్రెడ్ని అయితే చుట్టుకొని కొద్దిగా పక్కకి ఇలా పెట్టుకొని 2 పోగులకు ఒకటి 2 పోగులకు ఒకటి లాక్ చేయాలి. మళ్ళీ క్రోషా మీద థ్రెడ్ని తీసుకొని దాని లోపలైతే డబల్ క్రోషా వేసేసుకోవాలి. మన ఎవరికైనా తెలియదంటే మన పాత వీడియోకి వెళ్ళి చెక్ చేస్తే శంకు డిజైన్ అన్ని చెక్ చేస్తే క్లియర్గా ఎలా థ్రెడ్ చుట్టుకోవాలి ఎలా అని నీట్గా నిదానంగా చూపించాను గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ వెళ్ళి మన పాత వీడియోని అయితే చూడొచ్చు. నీట్గా కూడా నేర్చుకోవచ్చు. ఈ డిజైన్కి అయితే 250 అయితే నేను చార్జ్ చేస్తాను. ఇలా చూడండి ఇలా వచ్చింది. నేను రెండు అని చెప్పాను కదా, మిక్స్ థ్రెడ్ వేసినాను. యాక్చువల్లీ రెడ్ వేస్తే బాగా కనపడింది, బట్ రెడ్ వద్దన్నారు. నేను థ్రెడ్ లేనందువలన అడ్జస్ట్ అయితే చేసినాను అనమాట. మిక్స్డ్ వేసినాను. కుచ్చుల్లో టోటల్ రెడ్ కట్టేస్తాను. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను చూపిస్తాను ఫైనల్గా ఎలా వచ్చింది, అవుటర్ లుక్ ఫినిషింగ్ ఎలా వచ్చింది అని నేను షేర్ చేసుకుంటాను. ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో అయితే ఉంటుంది ఇది వీడియో ఎలా వచ్చింది ఫైనల్గా ఈ డిజైన్ అని. ఇప్పుడు కొద్దిగా బిజీ ఉన్నందున చెప్పినాను కదండి వ్లాగ్ చేయలేదని. సో 2 డేస్ వ్లాగ్ అయితే వీడియోలో కంటిన్యూ చేసినాను. చూడండి ఈ డిజైన్ ఇలా వచ్చింది. చాలా బాగుంటుందండి ఇది. అప్పట్లో ఒక 5 years కింద ట్రెండింగ్ అనమాట ఈ శంకు డిజైన్. బట్ ఇప్పుడు వేరు డిజైన్ అనమాట ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు కూడా ఇది కొద్దిగా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. బీట్స్ ఎక్కువ లేకున్నట్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో కూడా వేసేసుకోవచ్చు ఈ డిజైన్. ఎప్పుడు వేసేసుకునే వాళ్ళైతే ఒక 1/2 hourలో వేసేసుకుంటారు. నేను కూడా అంతేనండి, ఒక 1/2 hour 1 hour లోపల రెడీ అయిపోతుంది కుర్చీలు రెడీ. తక్కువ టైంలోనే వేసేసుకోవచ్చు. అందుకని తక్కువ టైంలో మాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఈ డిజైన్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. చూజ్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇంకా నేర్చుకునే వాళ్ళు మన వీడియోని చెక్ చేయండి ఒకసారి అని చెప్పినాను కదండి, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. యాక్చువల్లీ కుచ్చులు నేర్పించడానికి ఒకరు అడిగారు, షాప్లో నేర్పిస్తారా అని. చూద్దాము, కుదిరితే వాళ్ళకి నేర్పిస్తామని అనుకుంటున్నాను గాయ్స్. షాప్లో అయితే ప్లేస్ లేదు, బట్ ఆవిడ అడ్జస్ట్ వచ్చి మాట్లాడి వెళ్ళింది. మళ్ళీ వస్తానని చెప్పలేదు. వస్తే ఒకవేళ నేర్పిద్దాం అనుకుంటున్నాను. 1 hour అయితే నేర్పిద్దామని ఫిక్స్ అయినాను గాయ్స్. 5000 చూద్దాం ఆవిడికి నేర్పించేది. ఒకవేళ వస్తే అడిగిపోయినారు, మళ్ళీ అయితే రాలేదు. ఒకవేళ వస్తే నేను ఆవిడతో ఆవిడికి ఎలా నేర్పిస్తున్నాను ఏమని బేసిక్ లైన్ నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను. మేబీ వస్తే నెక్స్ట్ వీడియోలో వాళ్ళని కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. ఒక 1 week అయింది. పండుగ అయిన తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళింది. వస్తారో లేదో అయితే నాకైతే డౌట్గానే ఉంది. ఇంకా ఈ డిజైన్ అయితే వేసేసినాను. కుచ్చులు వేయాలి, వేసి చూపిస్తాను ఎలా ఉందో. ఇంకా మధ్యాహ్నం అయింది, లంచ్ టైం అనేసి ఇంటికి వచ్చినాను. బెండకాయ కర్రీ అండి, తిందామనేసి పెట్టుకున్నాను. ఎంత పని చేసినా టైంకి భోజనం అయితే చేస్తూ ఉండాలండి. నేను మార్నింగ్ 9 లోపల తినేస్తాను. 1:30 లోపల మధ్యాహ్నం కూడా లంచ్ అయితే ఫినిష్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం ఒకదాన్నే కంప్లీట్ చేసుకొని అవుట్ సైడ్ కొద్దిగా థ్రెడ్స్ అన్నీ తీసుకురావాలి, వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా తింటున్నాను. అవుట్ సైడ్ టౌన్కి వెళ్ళాలి. ఆ షాపు హనుమాన్ లైనింగ్ సెంటర్లో అయితే నేను థ్రెడ్స్ తీసుకుంటాను. ఇంకా తినేసి ఇంటికి వేసుకొని ఇంకా మన వాహనంలో అయితే మనం షాపింగ్ వెళ్తున్నాము. షాపింగ్ కాదు, మార్కెట్. జస్ట్ థ్రెడ్స్, ఫాల్స్ కొన్ని కావాలి. నా దగ్గర కలెక్షన్ అయిపోయింది. సిల్క్ థ్రెడ్ అయితే నేను స్టాక్ పెట్టుకొని వెళ్తే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను. సో వెళ్తున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి మన స్కూటీ. ఇదే మన వాహనం. మనం భద్రంగా తీసుకెళ్ళి భద్రంగా తీసుకొస్తుంది. సో
ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, ఇంకా నచ్చినట్లయితే షేర్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. బాయ్ గైస్. సారీ అండి, డిజైన్ ఫైనల్ ఎలా వచ్చిందో చూపించడం మర్చిపోయినాను. ఇలా వచ్చిందండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బై బై, సీ యూ లేటర్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. టాటా, సీ యూ.